హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఏంటి చూస్తుంటేనే చాలా చాలా యమ్మీగా ఉన్నాయి కదా. ఈ రోజైతే మన ఛానల్లో ట్రెడిషనల్ స్టైల్లో బెంగాలీ స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ రెసిపీ తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అలాగే చేయడం కూడా చాలా ఈజీ అండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పైన సాఫ్ట్గా, లోపల జ్యూసీగా ఎంత బాగుంటాయంటే పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఈ రెసిపీ కోసమైతే ఒక వెడల్పాటి ప్యాన్లో ఈ విధంగా 1 లీటర్ వరకు పాలను వేసుకోవాలి. ఈ పాలైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, అంటే బాగా చిక్కని వెన్న తీయని పాలు. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఈ పాలు కొంచెం మరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఈ పాలను అయితే మరిగించుకోవాలి. చూడండి, పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలోకి 1/2 కప్పు వాటర్లో 2 స్పూన్ల వరకు వెనిగర్ వేసిన ఈ వెనిగర్ వాటర్ని అయితే కలుపుకోవాలి. ఇక్కడ వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ రసాన్ని కూడా 2-3 చుక్కల వరకు వేసుకోవచ్చండి. ఇలా వెనిగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో ఉంచి ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే పాలు నెమ్మదిగా విరగడం స్టార్ట్ అవుతాయి. చూడండి, పాలు ఇక్కడ విరగడం స్టార్ట్ అవుతున్నాయి. ఇలా 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే పాలు మొత్తానికి ఇక్కడ చూపిస్తున్నట్టు పూర్తిగా విరుగుతాయి. ఇలా పాలన్నవి ఇలా వాటర్ కింద చేంజ్ అయ్యి ఇలా పూర్తిగా విరిగిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే వడగట్టుకోవాలి. ఇదైతే వడగట్టుకోవడానికి కాటన్ క్లాత్ కానీ లేదా మస్లిన్ క్లాత్ అని మనకి మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని యూజ్ చేసైనా ఈ వాటర్ని వడగట్టుకోవాలి. ఇలా పన్నీర్ వడగట్టుకున్న తర్వాత ఈ పన్నీర్లో వెనిగర్ ఫ్లేవర్ అనేది రాకుండా ఉండడం కోసం ఈ విధంగా 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం కంపల్సరీ అండి. ఇలా వాష్ చేసుకోకపోతే పన్నీర్లో వెనిగర్ ఫ్లేవర్ ఉండిపోయి మనకి స్వీట్ అనేది కొంచెం తేడా వస్తుంది. ఇలా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత గట్టిగా వాటర్ ఏమీ లేకుండా పిండి ఈ వాటర్ అంతా పోవడం కోసం దేనికైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా బరువైంది ఈ పన్నీర్ మీద పెట్టి 30 నుంచి 45 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఈలోపు మనం పంచదార పాకం రెడీ చేసుకుందాం. దీనికోసమైతే ఒక ప్యాన్ తీసుకుని దీనిలోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే మనం ఏదైతే కప్పుతో షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి షుగర్ కరిగేంత వరకు ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఈ వాటర్ని అయితే మరిగించుకోవాలి. చూడండి, షుగర్ కరిగి ఇలా వాటర్ మరగడం స్టార్ట్ అయ్యాక దీంట్లోకి 3 ఇలాచీని ఇలా పొడి కింద చేసుకోవచ్చు లేదా స్ప్లిట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ పంచదార పాకమేమి పట్టనవసరం లేదండి. ఇక్కడ వాటర్ అన్నది స్టిక్కీ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు, అంటే మన చేతికి జిగురుగా అంటుకునేంత వరకు కూడా ఈ వాటర్ని మరిగించాలి. అంటే పంచదార కరిగిన తర్వాత ఒక 5-6 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. మన చేతికి ఇలా స్టిక్కీగా అంటుకుంటుంది అంటే ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. చూడండి, నేను ఇక్కడ పన్నీర్ని 30 నిమిషాల పాటు హ్యాంగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూపిస్తున్నాను. పన్నీర్లో వాటర్ అన్నది పూర్తిగా పోయి ఇక్కడ చూపిస్తున్నట్టు మన చేతికి తడేమీ అంటుకోకుండా ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడైతే ఈ పన్నీర్ని కొంచెం స్మాష్ చేసుకోవాలండి. ఇలా చేత్తో ఇలా కొంచెం నలుపుతూ ఉంటే ఇది పూర్తిగా ఈ విధంగా స్మాష్ అవుతుంది. ఇప్పుడైతే ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి. అదేనండి మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని. అలాగే మరో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని అయితే వేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. కొంచెం షుగర్ తీసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మెత్తని పౌడర్ కింద అవుతుంది. దీన్ని అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఎటువంటి వాటర్ని యాడ్ చేయని అవసరం లేదండి. మనకి పన్నీర్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుతూ ఉంటే పన్నీర్లోంచి కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది రిలీజ్ అయ్యి ఇది చక్కగా బైండ్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇన్కేస్ మీకు ఇలా కలుపుతూ ఉంటే బాగా పొడిలాడుతూ వస్తుంది అనుకుంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ వరకు పాలని కానీ వాటర్ని కానీ యాడ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ కంటే ఎక్కువ అస్సలు యాడ్ చేయకండి, బాగా లూజ్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే ఇది చక్కగా బైండ్ అవుతుందండి. వాటర్ ఏమీ అవసరం లేదు. చూడండి, ఇలా చక్కగా ముద్ద కింద బైండ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల పాటు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
చూడండి ఇలా చక్కగా ముద్దగా ఫామ్ అయింది కదా. ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలండి. ఇక్కడ షేప్ అనేది మీ ఇష్టం అండి, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న పిండి ముద్దను తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా రోల్ చేశారంటే అసలు క్రాక్స్ ఏమి లేకుండా చక్కగా సాఫ్ట్గా ఈ విధంగా అయితే తయారవుతుంది. చిన్న సిలిండర్ షేప్లో తయారు చేస్తున్నాను చూడండి, ఇలా క్రాక్స్ లేకుండా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా అస్సలు క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా తయారు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం మీడియంగా హీట్ అవ్వాలి, మరీ ఎక్కువ టెంపరేచర్లో కాకుండా ఇలా ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అసలు వెంటనే గరిటె పెట్టకండి. ఒక 2-3 నిమిషాలు ఇవి అలాగే వదిలేసి ఇవి కొంచెం పైకి ఫ్లోట్ అవుతున్నాయి అని అన్నప్పుడు అప్పుడు గరిటె పెట్టి మెల్లగా వీటిని అయితే కదుపుకోవాలి. వీటిలన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే వేపించుకోవాలండి. ఏమాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టకుండా మనం గులాబ్ జామ్ ఎలాగైతే వేపించుకుంటామో అదే మాదిరిగా వేపించుకోవాలి. చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేపించుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని పక్కకు తీసేసి ఒక 2-3 సెకండ్లు ఆగిన తర్వాత అప్పుడు వేడిగా ఉన్న షుగర్ సిరప్లో అయితే డిప్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ షుగర్ సిరప్ చల్లారిపోతే ముందరే కొంచెం వెయిట్ చేసుకుని అప్పుడు వీటిలన్నిటిని కూడా డిప్ చేసుకోండి. షుగర్ సిరప్ పీల్చుకోవడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటాయండి. ఇలా షుగర్ సిరప్లో వేసాక 5-6 గంటల పాటు అలాగే వదిలేయాలి. నేను ఇక్కడ 5-6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. షుగర్ సిరప్ని పూర్తిగా ఈ విధంగా పీల్చుకుని ఇవైతే ఇలా సాఫ్ట్గా తయారవుతాయి. అంతేనండి, చాలా చాలా ఎమ్మీగా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ బెంగాలీ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.